ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ రాగులు అనేవి. ఇవి పండిన తర్వాత అక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్, పండిన తర్వాత ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్. హలో గైస్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ సంతోష్ని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వద్దామని అయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎప్పటిలాగే ఇవాళ కూడా పొలానికి వచ్చాను. పొలానికి వచ్చి మోటార్ వేసాను, వెనకాల మోటార్ నడుస్తూ ఉన్నది. వీడు ఇంద్రబాబు ఎప్పుడు చూసినా పొలాల్లో తిరుగుకుంటూ పొలాల వీడియోల కోసం పోతుండా, లేకుంటే పొలానికి నీళ్లు పెట్టడం కోసం పొలానికి పోతుండా అని అనుకుంటారు కదా. నిజమే ఫ్రెండ్స్, ఇటు వస్తే రెండు పనులు అవుతాయి అనే ఉద్దేశంతో చిన్నగా ఈ మధ్యన స్టార్ట్ చేసాం కదా ఛానల్, కొంచెం గ్రోత్ అయితే వస్తుందేమో అని చిన్నగా చేసుకుంటున్నాం. ఈరోజైతే ఏ వీడియోలు చేయకుండా నార్మల్గా పొలానికి నీళ్లు పట్టినాయా లేవో చూసుకొని వెళ్ళిపోదాం అని అనుకున్నాను ఫ్రెండ్స్. అలాగే తిరుగుతూ ఉంటే నాకు వరాలు ఉంటాయి. ఇక వరాలు గడ్డి ఎక్కువ ఉంటుంది, గడ్డితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. అవి కాళ్ళకి తగులుతూ ఉన్నాయి. అవి ఏంటని అని చూస్తే నాకు తెలిసిందే, అది రోజు చూస్తూనే ఉన్నా. మీకు లాస్ట్ టైం చూపించాను అనుకుంటా, ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. అవి రాగి చెట్లు ఉంటాయిగా, అవి మొక్కలు వేస్తారుగా, అవి రాగులు ఫ్రెండ్స్. అవి వరి గట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, రెండు మడులకి మధ్యన ఒక గట్టు ఉంటుంది. ఇక నడవడానికి అటు ఇటుగా వరాలు చెక్కుతారు. మా సైడ్ అయితే వరాలని, లేకుంటే గట్లని, వరి గట్లని, మడి గట్లని అంటుంటారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆ గట్లకి మనం గట్ల మీద లేకుండా నీళ్లు తగిలేటట్టు వరానికి పక్కన వేసుకుంటే వరితో పాటు ఇవి రాగులు కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి కూడా 3 నెలల కాపే. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే ఈ పంట వేసే టైంకి అయితే మేము వరానికి అయితే వేయలేదు, అంటే మొక్కలు నాటలేదు అవి. కానీ లాస్ట్ టైం వానాకాలం పంట గీసినవి మాత్రం మొలిసినాయి ఫ్రెండ్స్. అవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే ఈ పంట నాటేసినప్పుడు అయితే వేయలేదు ఫ్రెండ్స్ మేము. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా అయినాయి ఇవి ఎలా వచ్చి మరి నాటేయలేదు, మొక్క ఏం నాటలేదు, మరి ఎట్లా వచ్చినాయి ఏందని అనుకుంటున్నారేమో. ఇవి లాస్ట్ టైం ఇవి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైం వానాకాలం పంట గీసినాయి, కింద గింజలు రాలిపోతాయి కదా ఫ్రెండ్స్. అవి అదే వరాల మధ్యలో, అదే గట్లు అంటారు కదా, గట్ల మధ్యలో పడిపోయిన గింజలు అవి మొలిసినాయి ఫ్రెండ్స్ నీటికి. చూడండి ఫ్రెండ్స్, ఆకు ఇలా ఉంటుంది, మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా సన్నగా పొడుగుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి పొడుగుతో వరాలు పొడుగుతో ఉన్నాయి ఫ్రెండ్స్. చూపిస్తాను ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఒకటి, అంటే గింజలు ఎక్కడైతే రాలినాయో అక్కడ మొలిసినాయి. మళ్ళీ ఇంకా పూతకు రాలేదు. ఇవి పూతకు వచ్చేటానికి ఇంకా 20 డేస్ అలా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ కూడా మొత్తం అదే. ఇగో ఇవి ఫ్రెండ్స్, కాండం కింద ఎలా ఉంటుంది, పని ఎలా ఉంటుంది, దీంట్లో కలిసి మొత్తం పిచ్చిగడ్డి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి అనుకున్నారు. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోలో చూసి తెలుస్తుందని చిన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. వాయిస్ కూడా క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే మైక్ ఏం యూజ్ చేస్తలేను కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముందుకు వచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్. వీటి గింజలు ఎలా ఉంటాయి, వచ్చేటప్పుడు పూత వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అవి లేతవి. ఇగో చూడండి ఫ్రెండ్స్, గింజ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, గింజలు. ఇదేంది మరీ ఎక్కువైంది అనుకుంటా, బ్రైట్నెస్ కొద్దిగా తగ్గిస్తే. చూడండి ఫ్రెండ్స్, గింజలు వచ్చినాయి, ఇప్పుడే పూతలు వస్తున్నాయి. ఇవి కాయలు కాసినప్పుడు ఎలా ఉంటుంది ఏందనేది చూపిస్తాను ఫ్రెండ్స్. రాగులు అయితే ఈ రకంగా ఉంటాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి. లోపల ఉంటుంది ఫ్రెండ్స్ కాయలు అనేవి లోపల ఉంటాయి. ఇప్పుడే కాసినాయి కాబట్టి పండినప్పుడు ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్. ఎర్రగా అయ్యి ఎండిపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం కోసుకొని వీటిని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవి సెకండ్ స్టేజ్ ఫ్రెండ్స్, అదే ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి ఏంది అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉందని అనుకునేరు. ఇవి కాయలు అనేవి లాస్ట్ టైం కాసినాయి. మనం ఇగో
పండిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాలిపోయినాయి. ఇగో చూడండి ఫ్రెండ్స్, గింజలు ఎలా ఉంటుందో చూపిస్తాను. గింజలు అయితే లేవు ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ రకంగా అయితే ఉంటాయి. ఇవి మనం వరాలకు మధ్యలో వేసుకుంటే మనకు అదనంగా ఒక పంట అనేది మనకు తినడానికి సరిపోయేంత వస్తుంది. అదనంగా ఖర్చు లేకుండా ఇంట్లో మంచి పౌష్టికాహారం అనేది తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పై మళ్ళకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి వరాల మీద. ఆ వరం అయితే కోసిరు కాబట్టి తేట కనిపిస్తుంది, ఎటువంటిది ఏం లేకుండా కాయలు అయితే కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి. అయ్యా ఫ్రెండ్స్, ఇలా వరాల మీద వేసుకుంటే మనకు అదనంగా అంటే ఎటువంటి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు. ఇవి బయట తీసుకోవాలంటే పావు కేజీ నాకు తెలిసిన వరకు ఒక పావు కేజీ 1/2 కేజీ వచ్చేసి 100లో ఒక 200 300 అలా ఉంటుంది ఫ్రెండ్స్ పొడి. అదే కనుక మనం ఒక పావు కేజీ తెచ్చి నాటేసేటప్పుడు నార్మల్ వడ్లతో పాటు ఇవి కూడా జల్లుకొని వేసుకుంటే, ఇలా వరాల మీద వేసుకుంటే మనకు ఇది తక్కువ ఖర్చుతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బాగా కాయలు కాసినాయి చూడండి ఫ్రెండ్స్, పండుతున్నాయి. బ్యాక్ కెమెరా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ రాగులు అనేవి. ఇవి పండిన తర్వాత అక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్, పండిన తర్వాత ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కాయలు అనేవి పండుతున్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 4 కాయలు వచ్చినాయి. లోపల ఎలా కుదిరితే చూపిస్తా. లోపల ఉన్నది ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల ఉన్న పొట్టు తీసేస్తే లోపల గింజ ఉంటుంది ఫ్రెండ్స్, పైన పొట్టు తీసేస్తే లోపల గింజ ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.